ఇంకెంత ఉందిరా? 5 లీటర్లు. నమస్తే, నేనే. లైటింగ్స్ కావాలంటే శ్రీ బాలాజీ ఈవెంట్ మాది. లింగంపల్లి లైటింగ్లు కావాలంటే మనందరికి వెళ్ళిపోండి. అన్ని డిస్కౌంట్ ఇస్తారా? అన్ని ఫంక్షన్ హాల్. హలో గైస్, దిస్ ఈజ్ వంశీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ది బైకర్. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ వెళ్దాం అనుకుంటున్నా కానీ ఇవాళ కుదిరింది. సో ఒక షార్ట్ కాకుండా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నా నేను. సో ఇక్కడ నుంచి షిరిడీకి వెళ్తున్నా, మహారాష్ట్ర. సో టైం వచ్చేసి నాకు తెలిసి ఓవరాల్ 4:30 ఆర్ 4:47 అవుతుంది మార్నింగ్. ఇవాళ సండే. సో ఇప్పుడే లగేజ్ అంతా బండికి సెట్ అయిపోయింది, ఖాళీ మనం గేర్ వేసుకొని వెళ్ళిపోవడమే. చూడండి ఒకసారి, యాక్సర్ హెల్మెట్ విత్ గోప్రో బ్యాగ్, మళ్ళీ గోప్రో యాక్సెసరీస్ అండ్ జాకెట్. సో ఇది కథ. సో కిందికి వెళ్ళినాక బైక్ దిగుడు చూపిస్తాను ఎట్లుందో సెటప్ మొత్తం. సో లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేద్దాం. చలో, మనలు కూడా మొత్తం 4 మెంబర్స్, 2 బైక్స్, 4 మెంబర్స్ వెళ్తున్నాం. సో అక్కడ చూద్దాం మన పరిస్థితి ఎట్లుందో కథ. అక్కడికి వెళ్ళాక మాట్లాడదామా. చలో. సో ఇప్పుడు ఇంట్లోకి బయటికి తీసిన బండి. సో బండి సెటప్ వచ్చేసి ఇట్లుంది. సాడిల్ స్టే వేయించిన మొన్న, సాడిల్ బ్యాగ్స్ అండ్ టాప్ బాక్స్. బండి మాత్రం లుక్ చేంజ్ చేసిన. ఇంకోటి ఏంటంటే హై బీమ్ ఫాగ్ లైట్స్ కూడా వేసిన. చూడండి ఇట్లుంటే బండి సెటప్. రన్నింగ్ వేసినప్పుడు మనం క్లారిటీగా మాట్లాడచ్చు, ఓకేనా. చలో గాయ్స్, సో ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయింది. జై హనుమాన్. సో ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయింది షేర్లింగంపల్లి నుంచి, మా ఇంటి దగ్గర నుంచి. టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో రైట్ నా బిహెచ్ఎల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ అనుకుంటాం స్టాప్. ఫస్ట్ ఫ్యూల్ అయితే ఏం లేదు, ఫ్యూల్ వేయించుకోవాలి ఫస్ట్ బండ్లా. సో ఇప్పుడు రైట్ నా ఒక 5 to 6 కిలోమీటర్స్ వచ్చినాం మేము. ఇది పటంచెరు, ఇది ముంబై హైవే ఇది యాక్చువల్లీ. ఇప్పుడు రైట్ నా పటంచెరు దగ్గర ఉంటాం, పటంచెరు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. సో ఇక్కడికి హైదరాబాద్ సిటీ లాస్ట్, అంటే పటంచెరు అవుటర్ రింగ్ రోడ్ దాటినామంటే ఇక మనకి మొత్తము ఇవే ఉంటాయి. ఇక ఇంకోటి ఏంటంటే ఫ్యూల్ కూడా ఏం లేదు బండ్లు. పెట్రోల్ బంక్ వరకు పోతుందో కూడా తెలియదు. రాత్రి ఎప్పించుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయిన ఫ్యూల్ అయితే. నాకు తెలిసి 11 hours ఏమో ఉంటుంది అనుకుంటా. ఈవినింగ్ 6 or 7 కల్లా వెళ్ళిపోదాం అనుకుంటున్నా నేను. చూసాం ఎప్పుడు వెళ్తాము. వన్స్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినాక ఒకసారి చూపిస్తాను ఎంత పెట్రోల్ పడుతుందో. సో అప్పుడే ట్రిప్ ఆన్ చేస్తాను. ఇప్పుడైతే ఏం చేయను. పెట్రోల్ బంక్ అంటే ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే మా ఇంటి దగ్గర నుంచి. సో అక్కడికి వెళ్ళాక ఒకసారి చూద్దాం. ట్రిప్ చేసినాక బండిది ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఎంత ఫ్యూల్ వస్తుంది అండ్ ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది కూడా చూద్దాము. టోటల్ 4 మెంబర్స్. రాయల్ ఎన్ఫీల్డ్ పైన 2, నా బైక్ పైన నేను, మా ఫ్రెండ్ రఘు అండ్ ఇక్కడ శ్రీధర్ అండ్ శ్రావణ్ నడుపుతున్నారు. సో రాయల్ ఎన్ఫీల్డ్ 350 అండ్ మన డ్యూక్ 250. సో బాయ్ హైదరాబాద్. వన్స్ మనకి హైవే ఎక్కినప్పుడు ఒకసారి అది చూపిస్తాను. సో ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఫ్యూల్ కావాలి. పెట్రోల్ ఆగాలి, మా ఓడు పెట్రోల్ పోయాలి మా బండికి, అట్లా. చలో మరి. సో హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చింది. ఈడ పెట్రోల్ కొట్టించుకోవాలి ఇక. చూద్దాం. ఇంత అమ్మో, ఇక్కడ మొత్తం ట్రక్కులే ఉన్నాయి. ఇక్కడ ఏమైందిరా నాయన, పెట్రోల్ లేదా? ఏమైంది కాక, పెట్రోల్ లేదా? అరే మొత్తం టిప్పర్లకి లారీలకి పోస్తున్నావా?
యాక్చువల్లీ ఇంటి దగ్గరనే ఫ్యూల్ ఫిల్ చేసుకుంటే అయిపోతుండే. చలో బాయ్. फुल करो ना. कैश है? हाँ कैश है. कार्ड नहीं है? ठीक है. हाँ मार दो. సో ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఫస్ట్ ఇది చూడాలి, ఎంత పడుతుందో, ఎన్ని లీటర్స్ పడుతుందో చూడాలి ఫస్ట్. మనం దగ్గర కార్డ్ లేదంట, ఓన్లీ క్యాష్ అంట. ఇక నాకే మారు నేనే మారు बस ఎంత 1030 అయినది. 9.51 లీటర్స్. అరే ఇంకా పర్సీయా టాప్ బాక్స్లో? Here are they? మొత్తం ఫాగీ ఉంది లొకేషన్ మొత్తం. ఇక్కడ చూసిన మొత్తం ఫాగ్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:32 అవుతుంది. మొత్తం ఫాగీ ఉంది. యాక్చువల్లీ ఇంకా చలికాలం వెళ్ళిపోతుంది, ఎందుకంటే శివరాత్రి వస్తుంది కదా. సో చలికాలం పోయిందంటే ఇక ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఇక క్లైమేట్ అయితే ఇక మంచిగా ఉంది. చూద్దాం. ఇందాకనే పెట్రోల్ బంక్లోనే ట్రిప్ 0 చేసిన. ఇప్పుడు 8 కిలోమీటర్స్ అంటే పెట్రోల్ బంక్ నుంచి మనం ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వచ్చినాము. రే ఏం రా నాయన ఇంత పోతున్నారు? రే లేడీస్ని ఎక్కించుకొని ముందా పైన కొడుతున్నాడు. ఆ చలికి హెల్మెట్ లేదు, ఏం లేదు. సో స్టార్ట్ అయింది 8 నుంచి. పూణే 494, ముంబై 644. సో ఇక మనం వచ్చేసినాం బార్డర్ దగ్గరికి. ఇప్పటి నుంచి మనకి మంచిగా బోట్స్ కనబడతాయి, ఇక ఆరామ్సే పోవచ్చు. ఇక ఈ రోడ్ మాత్రం బాగుంటుంది. మళ్ళీ ముంగడికి పోయినాక కొంచెం రోడ్ జర కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అనుకుంటా, ఇంకా సెట్ కలదనుకుంటా ముంగట రోడ్. సో ఈ హైవే అయితే బాగుంటుంది. నాకు తెలిసి పూణే వరకు స్ట్రైట్. చాలామంది చెప్పారు పూణే వరకు రోడ్ బాగుందని. మొన్న మన ఫ్రెండ్ విష్ణురెడ్డి బ్లాగ్స్ వెళ్ళిండు. సో అతను కూడా లోనావ్లా ఇవన్నీ ట్రిప్ వేసుకొని వచ్చారు వాళ్ళు. సో వాళ్ళు కూడా చెప్పారు రూట్ మంచిగా ఉంది, మంచిగా ఆరామ్సే పోవచ్చు అని. మనకు కొన్ని దగ్గర ఘాట్ వస్తుంది, కానీ ఘాట్ దగ్గర దగ్గర చూసుకొని పోవాలి అంతే మనం. ఇక అక్కడ వరకు అయితే సెట్. ఇక లైట్లు బంద్ చేద్దాం. ఇక మళ్ళీ పవర్ ఎక్కువ గుంజిందంటే పరిచయం మనది. సో వచ్చేసినాం మనం ఫేమస్ టీ పాయింట్. ఇక్కడ ఛాయ్ తాగి స్టార్ట్ అయిపోదాం. పొద్దు నుంచి ఛాయ్ లేదు, ఏం లేదు అసలు. ఇక్కడ పబ్లిక్ కూడా గట్టిగానే ఉన్నారుగా. సెట్టా. సో ఫైనల్లీ మనం ఫేమస్ టీ పాయింట్ దగ్గరికి వచ్చినాం. ఇది ఒక రెస్టారెంట్ ఇది యాక్చువల్లీ. చూసారు కదా ఫేమస్ టీ పాయింట్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక స్టార్ట్ అయిపోతాం. ఎందుకంటే మనకి తెలంగాణ అయిపోయింది కదా, మహారాష్ట్రలో టిఫిన్ మంచిగా ఉండదు. సో నా బండి లగేజ్ మొత్తం ఇప్పుడు చూపిస్తా, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. చలో ఇక బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. నేను ఒకసారి బైక్ చూపిస్తాను.
నా హెల్మెట్ ఆడుంది. సో ఇంకోటి రాయల్ ఎన్ఫీల్డ్. చూసినారా మొత్తం స్టిక్కరింగ్ అయితే అయిపోయింది నిన్ననే. ఇక నా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లోగో. సో నేమ్. సో బ్రేక్ఫాస్ట్ ఏమేమి వచ్చిందో పోయి చూడాలి ఇక. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడే స్టార్టెడ్ ఇక. సో ఇప్పుడే ఫేమస్ టీ పాయింట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక నాన్ స్టాప్ ఇడికించి ఒక 200 కిలోమీటర్స్ అనుకుంటున్నాం. ఇక 200 అయినాక ఇక మళ్ళీ ఒక బ్రేక్ తీసుకోవాలి ఇక. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా జైరాబాద్ దగ్గర ఉన్నాం. సదాశివపేట్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి, జైరాబాద్ సైడ్. నాకు తెలిసి నాయిస్ వస్తుందో లేమో ఐడియా లేదు. సో టోల్కి వచ్చేసి ఇంకా 1 కిలోమీటర్ ఉన్నాయి. మధ్యలో గుంతలు ఉన్నాయి. సో ఇంకొక 1 కిలోమీటర్. ఇంకా 500 మీటర్సే టోల్ వచ్చేసి. ఫస్ట్ టోల్ గేట్. మొత్తం అన్నీ ఫాస్టాగ్లో వేసేసారు కదా, ఇక అట్లా అయిపోయింది. సో బైక్స్కి వచ్చేసి ఢిల్లీలో ఉంటుంది టోల్, యమునా ఎక్స్ప్రెస్ దగ్గర. ఇక మళ్ళీ ఎక్కడ ఉండదు ఇక టోల్. అంటే కొన్ని లొకేషన్స్లో ఉంటాయి టోల్. దాని తర్వాత ఇక మిగతా లొకేషన్లు ఏమి ఉండవు. ఇక టోల్ రోడ్ అయిపోయింది. సో ఇడికించి స్టార్ట్ ఇక నార్మల్ హైవే ఉంటుంది. సో కర్ణాటక బార్డర్ కూడా ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడే చెక్ పోస్ట్ వెళ్ళిపోయింది. దానికి ఇక కెమెరా ఆన్ లేకుండా అఫీషియల్గా ముంగట మనకి ఆ బోర్డు ఉంది కదా, వెల్కమ్ టు కర్ణాటక అని. ఇప్పుడే ఇందాక జియో ఎయిర్టెల్ వెల్కమ్ టు కర్ణాటక అని వచ్చింది. చూసాం ఇది కర్ణాటక బార్డర్. ఈడ స్పీడ్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఎలాంగో వాళ్ళకి చెలాన్ని గట్టి చేస్తారు ఇక. సో ఇక్కడ ఇచ్చారు కదా ఫైనల్లీ వెల్కమ్ టు కర్ణాటక. సో అఫీషియల్గా వచ్చేసినాం, కర్ణాటక ఎంటర్ బార్డర్కి వచ్చేసినాం. సో సర్వీస్ రోడ్ స్టార్ట్ అంట. వీడికి ఏం జర చూసి పోవాలి ఇష్టం ఉన్నట్టు. ఇక కర్ణాటక బస్సులు అయితే ఇక ఎట్లా సార్ అంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క రాపారాప్ తిప్పుతూనే ఉంటారు బస్సులు. ఇది ఒక్కటే చూసుకోవాలి ఇక్కడ. ఏంటంటే కొంచెం నీట్గా వెళ్తే బాగుంటుంది మనకి. కర్ణాటక కదా, ఏదో స్టార్ట్ అయింది. ఎట్లా కొడతారు చూడు కార్లు, ఇష్టం ఉన్నట్టు కొడుతూనే ఉంటారు ఇక. కార్లు కింద కూడా గాలనే వేస్తారు ఇక నీట్గా. సో ముంబై వచ్చేసి 6:32, సోలాపూర్ 2:36. నాకు తెలిసి సోలాపూర్లో అవుతాం అనుకుంటా, ఏమో చెప్పలేం. ఇక డ్యూయల్ కదా, సో పిల్లలకి కూడా ఎక్కాల చూస్తుంటే జర సీట్ రఫ్ ఉంటుంది మనది. బాబా మార్నింగ్ లొకేషన్ అయితే క్రేజీ ఉంటుంది. ఎందుకంటే నైట్ టైంలో జర్నీ చేయొద్దు. అంటే ఇన్ కేస్ సిచ్యువేషన్స్ వస్తే చేయాలి, కానీ ఎక్కువ చేయొద్దు నైట్ టైంలో. సో మంచి మార్నింగ్ అయితే ఇట్లా మంచి వ్యూ పాయింట్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఇక అంతే. ఇక రైడ్ వచ్చేసి ఇక పెట్రోల్ అప్పుడు ఒక పాయింట్ దిగింది. సో ఇక్కడ ఆర్మీ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ముంగట, మన ఇండియన్ సోల్జర్స్. సో ఆర్మీ ట్రక్స్ ఇవన్నీ మన మెడికల్ దాంట్లో ఉంటాయి. సో మన రైడ్లో వచ్చేసి సెకండ్ టోల్ గేట్ ఇది కర్ణాటక బార్డర్లో. ఆల్రెడీ ఎప్పుడో బార్డర్ ఎంటర్ అయిపోయినాం. ఇది కర్ణాటక, ఇది యాక్చువల్లీ కర్ణాటక టోల్ ఇది.
ఇక్కడ చూడాలి ఇక బందోబస్తు ఉంటారు పోలీసు వాళ్ళు, ఆపుతారో లేదో తెలియదు, ఉన్నారో లేదో ఫస్ట్ చూసుకోవాలి కదా. సో కర్ణాటక టోల్ గేట్ దగ్గర ఎవ్వరు లేరు. సో రైడ్లో వచ్చేసి మాకు ఇది సెకండ్ టోల్ గేట్. ఇది పర్లే, రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక నేను ఏమనుకున్నా కొంచెం పాటోల్స్ ఉంటాను, లైక్ గుంతలు ఏమైనా ఉంటాయి అనుకున్నా, కానీ ఇక ఆ రోడ్ కూడా బాగానే సెట్ అయింది, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇవే బస్సులు కారులు ఇష్టం ఉన్నట్టు నడిపిస్తారు. ఇక్కడ వాళ్ళతోనే పరిశాన్ మీరు ఆగమాగం నడిపిస్తుంటారు, అదొక్కటి చూసుకోవాలి. రోడ్ అయితే స్ట్రైట్ సీదా, నాకు తెలిసి ఇంకా సోలాపూర్ ఒక 80 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది అంతే. అంటే నియర్ బై సోలాపూర్ దగ్గర ఉన్నాం మనం. జస్ట్ కంటిన్యూ ది రైట్. సోలాపూర్లో ఉన్నాం మనం. కొడుకులు ఇగో రాంగ్ రూట్లో వస్తారు, అది కూడా హైవే పైన తెలియదు. ఇగో చూసినారా, వెంకలు చూడరు ముంగట రోజు చూడరు, ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. అందుకే ఈ హైవేలా ఇష్టం ఉన్నట్టు వస్తూనే ఉంటారు ఎవడొక్కడు. సోలాపూర్ వచ్చేసి 139, పూణే 385, ముంబై వచ్చేసి 500 చేంజ్ ఉంది. మెయిన్ ఇట్లాంటి జంక్షన్లు ఉన్నప్పుడు చూసుకొని పోవాలి. ఇష్టం ఉన్నాడు బండి వేసుకొని ఇక్కడ వచ్చేస్తూనే ఉంటారు. మెయిన్ ఇట్లాంటి బస్సులు కూడా కానీ డేంజర్ నడుపుతారు. హైదరాబాద్లోకి వచ్చిరంటారు వాళ్ళు, వీళ్ళని చూసి భయపడాలి సగం. ఇష్టం ఉన్నాడు నడుపుతూనే ఉంటారు బండ్లు. ఇది ఆర్టీఓ చెక్ పాయింట్. ఇది పక్కా ఇక్కడ ఆపుతారు వెహికల్స్. ఏంటంటే హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడనే ఆపేస్తారు. వీళ్ళు ఇట్లనే ఉంటారు చూడు, దారి ఇయ్యరు అసలు, ఇంత కూడా దారి ఇయ్యరు. వస్తారా రాని, మన ఇది ఏపీ బండి ఇది ఇచ్చారు ట్రక్ అని. సో వాళ్ళకి చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ. సో థర్డ్ టోల్ గేట్ ఇది. గమ్మత్తుంది టోల్ గేట్ ఇది. పోలీసు వాళ్ళు అయితే గలీజ్గా పట్టుకుంటారు కర్ణాటక పోలీసు వాళ్ళు. వాళ్ళు ఉన్న టైంలో నేను ఏం రికార్డ్ చేయలే ఆ టైంలో అట్లా. సో అది సంగతులు. మొత్తం ఈ టోల్ రోడ్ ఇది. ఇక్కడ అన్ని ఇది పెద్ద చెక్ పోస్ట్ అనుకుంటే ఇది. సో మన రైడ్లో డే 1లో వచ్చేసి మనకి 4th టోల్ గేట్ ఇది. మొత్తం మ్యాక్సిమం టోల్ గేట్స్ ఇవి చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ పట్టుకుంటారు మామూలు పోలీసు వాళ్ళు. ఇది NH 64 ఇది. టూ వీలర్లకు మంచిగా ఉంటుంది, టోల్ ఉండదు ఏముండదు. కొన్ని రోజుల తర్వాత పెడతారు ఇక టూ వీలర్కి కూడా. అన్నా పెద్దనా రావు, ఇదేదో సగం మంచిగా రోడ్ ఎట్లుందో అమ్మా. ఇది టోల్ పెట్టిండేడు, టోల్ రోడ్ ఎట్లుందో చూడాలి ఇక. అంటే మంచి మంచి లొకేషన్స్ అనేది ఏం రావట్లేవు, నార్మల్ ఉన్నాయి అన్నీ. చూస్తున్నా అదే మంచి లొకేషన్స్ ఉంటే షూట్ చేసి చూపిద్దామని చూస్తున్నా, కానీ ఇక లొకేషన్స్ ఇక నార్మల్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి మేము ఒక 200 చేంజ్ కిలోమీటర్స్ వచ్చినాం. ఇగో యాక్చువల్లీ రైనీ సీజన్లో వస్తే మొత్తం అంత గ్రీనరీ ఉంటుండే మొత్తం ఈ లొకేషన్ మొత్తం. అక్కడ కొండ పని ఏమున్నదో మొత్తం ఇల్లులు ఉన్నాయి.
యాక్చువల్లీ అదే అంటున్నా, రెయినీ సీజన్లో ఒక 2 months బ్యాక్ వచ్చినా కూడా క్రేజీ ఉంటుండే లొకేషన్ అంతా. సో మనకి టైం ఎప్పుడు కుదిరింది కదా, ఇక ఇప్పుడు వచ్చినాం. పర్లే, రోడ్ బాగానే ఉంది. కొన్ని లొకేషన్స్ దగ్గర ఎట్లున్నా అంటే డైవర్షన్స్ వస్తున్నాయి, రోడ్ మొత్తం కట్ చేసేయడం, మళ్ళీ వేరే చిన్న చిన్న రూట్లకి తీసుకోవడం. ఇందాక ఒక 2-3 జాగాలు వచ్చినాయి రోడ్ డైరెక్షన్ అంటే డైవర్షన్స్ వచ్చినాయి. లేకపోతే ఇక మిగతా అంతా సెట్. ఇక మ్యాక్సిమం మహారాష్ట్ర బార్డర్ కూడా పక్కనే ఉంది. సో ఎంటర్ అయిపోతాం ఇక మహారాష్ట్ర బార్డర్ కూడా. సో అదే ఇక రైడ్ అయితే మంచిగా నడుస్తుంది మనది. సో ఇగో మీరు వీడియో చూస్తారంటే ఏం చేయండి, జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇన్కేస్ ఎవరైనా వెళ్ళాలంటే లైక్ పూణే ఈ రూట్లోనే వెళ్ళాలి, చూడండి వ్లాగ్స్. ఎందుకంటే వ్లాగ్ చూస్తే మీకే కొంచెం ఐడియా వస్తుంది కదా, లైక్ ఇట్లా రోడ్ ఎట్లుంది. సో ఏంటంటే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి, షేర్ చేస్తే బాగుంటుంది కదా. కానీ ఇగో ఏం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసారంటే చాలు. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ టైం మీరు ఫ్యామిలీ ట్రిప్తో రావచ్చు ఆరామ్సే అట్లా. సో చూసారుగా మళ్ళీ డైవర్షన్స్ వచ్చినాయి ఇక్కడ. ఇట్లా డైవర్షన్స్ చేస్తూనే ఉంటారు హైవేలో. ఈ రోడ్ ఎందుకు వేస్తారా ఇలా కూడా క్లారిటీ లేదు వీళ్ళతో ఇదే పరిచయం. ఏమో నడుస్తుంది ఇక్కడ పంచాయతా మొత్తం, ఏమో దావత్ నడుస్తుంది ఇక్కడ. జై మహారాష్ట్ర. ఇక చూసినారుగా డైవర్షన్. యాక్చువల్లీ ఇది ఫ్లైఓవర్ వేస్తారు ఇక్కడ, సో దానివల్ల డైవర్షన్స్ వస్తున్నాయి. కొంచెం ఇట్లాంటి డైవర్షన్ దగ్గర రోడ్ కొంచెం బాగాలేదు. ఇక కొంచెం ఇవి చూసుకురంటే ఇక సెట్ అయిపోతాయి. ఇక నాకు తెలిసి ఇక ఎప్పుడైతుందో ఈ రోడ్ అయిందంటే ఇక సెట్, ఇక వెళ్ళిపోవడమే ఇక ఖాళీ. నాకు తెలిసి ఎప్పుడుదో మొత్తం పాతగా అయిపోయినాయి ఇవి. చెట్లు వచ్చినాయంటే ఎప్పుడో జమానాల కట్టెలు సగం వదిలేసారు. ఇక అది కట్టుడు ఎప్పుడు పోతారు దీని పైకి వెళ్తే ఇక మస్తు టైం పడుతుంది ఇక అది. సో సోలాపూర్ దాటేసినాం. ఇక్కడ హైవే మళ్ళీ బ్యాక్ టు హైవే. ఇంతసేపు సిటీలో దమ్దమ్ అయింది మొత్తం, బాగా అనిపించింది సిటీలో. ఇక మళ్ళీ హైవే వచ్చింది, ఇక ఆరామ్సే క్రూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక ఇక్కడ మాత్రం అల్టిమేట్ ఉన్నాయి విండ్ మిల్స్. అబ్బా చాలా రోజులు ఎదుటాక. సో రైట్ నా ఇప్పుడు ఎక్కడున్నామంటే అహ్మదాబాద్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు వచ్చేసి మేము ఒక ఓవరాల్ ఒక 350 kilometers ఏమో కవర్ చేసినాం. ఇడికించి షిరిడి టెంపుల్కి వెళ్తున్నాం యాక్చువల్లీ. సో 250 kilometers ఉంది ఇంకా షిరిడి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక లంచ్ టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇక లంచ్ టైం ఇక 12:30 1 అవుతుంది అనుకుంటా. 350 kilometers కవర్ చేసినాం. ఒకసారి చూడు మొత్తం డాబా కదా, మొత్తం మంచాలే. ఇక సామాన్లు మొత్తం హెల్మెట్లు ఈ గోప్రోకి ఏమో ఛార్జింగ్ పెట్టినాం. సో రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ KTM డ్యూక్ 250 మనది. సో హైవే వచ్చేసి అల్టిమేట్ ఉంది. ఎవరైనా రావాలంటే ఈ హైవేలో వచ్చేసేయండి, మంచిగా ఉంది లొకేషన్, సెట్ ఉంటుంది లొకేషన్ అయితే. ఇంకా వచ్చేసి 250 kilometers ఏముంది షిరిడీకి. సో అయిపోయినాక నెక్స్ట్ రేపు వెళ్ళి దర్శనం చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు నైట్ అయినా దర్శనం చేసుకోవాలి. సో ఇప్పటి నుంచే ఇక యాక్చువల్లీ షిరిడీ టెంపుల్కి వెళ్తున్నాయి. ఇక మొత్తం వెజ్జిగా, ఇన్ని రోజులు నాన్ వెజ్ తిన్నాం కదా, ఇప్పుడు వెజ్జిగా. సో ఏమొచ్చినాయి చూద్దాం. లంచ్
ఇప్పుడు మా వాళ్ళ హాలత్ చూపిస్తా ఎట్లా అయిపోయారు రైడ్ చేసి పండేరిగా డీలా ఇగో ఎట్లా పడుకుని చూడు మంచిగా మంచి మంచాలు దొరికినాయి ఆరామ్సే ఇక సో మంచిగా ఇక కబోర్డ్ సిస్టమ్ ఉన్నది మనకి ఇట్లాంటివి కావాలి చాలా రోజులైన ఇట్లా తినాక దీనిపైన కూర్చొని తింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఇక సో ఇక మహారాష్ట్ర మేము ఇక మహారాష్ట్రలో ఉన్నాం రైట్లో అంతే ఇంకేం లేదు ఇక ఫుల్ ఆకలి అవుతుంది తినేసినాక ఇక మళ్ళీ బైక్ పైన మాట్లాడదాం పొద్దున్న నుంచి తిండి లేదు కదా మా అంటే పొద్దున అప్పుడెప్పుడో హైదరాబాద్లో పూరి తిన్నా దాని తర్వాత ఇక మళ్ళీ టిఫిన్ లేదు ఏం లేదు ఒక 2 బ్రేక్స్ తీసుకున్నాం అంతే టీ బ్రేక్స్ ఇక అది అయిపోయినాక డైరెక్ట్గా లంచ్కి అయిపోయినాం ఇక మేము సో లంచ్లో ఏమొస్తుందో ఒకసారి చూపిస్తాను మీకు దాల్ అండ్ జీరా రైస్ మహారాష్ట్ర ఇదే లంచ్ ఇక మాది ఇట్లా పెద్దలు దొరుకుతాయి మంచి వండుకొచ్చి ఇక్కడ ఆరాల్సే ఇక తీసిన రాయలేదు ఒకడే మొత్తం మాట్లాడతాడు ఇక్కడ ఎత్తుకుంటాడు వీడియో తీస్తానని చెప్పి నెత్తి కొట్టుకుంటాడు అచ్చ తెలంగాణ భాష హైదరాబాదీ మాటలు మాట్లాడతాడు కానీ అంతే కదా ఆయనేమో ఆయనకి ఏమనిపించదు ఆరామ్స్ ఉంటాడు అదో అమ్మో ఇద్దరైనా సో ఇందాక అక్కడ డైవర్షన్ తీసుకున్నాం కదా మొత్తం హైవే ఇది ఇంకోట ఘాట్ వస్తుంది ఇది ఔరంగాబాద్ వెళ్ళే రూట్ ఇది షిరిడీకి ఒక షార్ట్ కట్ రూట్కి వచ్చినాము ఒక 100 కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుంది అంటే 100 కిలోమీటర్స్ తగ్గింది కానీ రోడ్ మాత్రం ఇట్లుంది చూడండి మొత్తం ఆఫ్ రోడింగ్ ఈ అమ్మాయి రోడ్ చూస్తుంటే పండుగలో చెల్లిపోతుంది అవుతుంది అట్లుంది ఒక్క 10 కిలోమీటర్స్ నుంచి ఇట్లానే అనిపిస్తుంది రోడ్డు ఏం అర్థమైతే లేదు యాక్చువల్లీ మా ఫ్రెండ్ వచ్చిండు లాస్ట్ టైం వచ్చి కూడా మంచిగా ఉండే రోడ్డు ఇప్పుడేమో సగం దూరం వచ్చినాక రోడ్ ఇట్లుంది అంటే ఇక 100 కిలోమీటర్స్ తగ్గింది హైవేలో వెళ్తేనేమో 8, 9 అట్లా చూపిస్తుంది ఇదేమో 7 చూపిస్తుంది అంతే అంటే టైమింగ్స్ రీచ్ కావడానికి మా ఈ రోడ్ చూస్తుంటే బాగానే ఉంది బాయ్ ఇప్పుడు బండి సో అందరు మంచిగా హైవేలో పోతే మేము మొత్తం ఆఫ్ రోడింగ్ అన్నీ చేస్తున్నాం భయానక రోడ్లలో ఇది నిజంగానే ఏదో జంగల్లోకి ఏం పోయినట్టే ఉంది ఇది మొత్తం జంగలే మొత్తం ఆగం పరిశాన్ ఉంది మొత్తం రోడ్డు మొత్తము ఇప్పటికి 20 కిలోమీటర్ల నుంచి ఇట్లనే అయ్యింది రోడ్డు మొత్తం ఇంకెప్పుడు సెట్ అవుతుంది మహిష్మతి అమ్మ ఇందాక జస్ట్ స్కిడ్ అవుతుండే బండి గడ్డం పొయ్యే లోపల మనము మొత్తము అట్లని లూజ్ అయిపోతాయి బండి అట్లనే కొడుతుంది కథ అబ్బా చాలాసేపు తర్వాత ఒక మంచి రోడ్ దొరికింది ఇక మాకు వచ్చింది రోడ్ మంచి రోడ్ వచ్చింది ఇది ఎంతసేపు ఉంటుందో మ్యాప్లో చూస్తేనేమో మొత్తం అన్నీ సర్కిల్లే ఉన్నాయి పాన్ చుట్టూ కూడా ఉన్నాయి మొత్తం పాన్ తిప్పిన రోడ్లో ఉన్నాయి మొత్తము ఇది ఎంతసేపు ఉంటుందో చూస్తున్నా ఆగేమో ఉన్నది కానీ అబ్బా మస్తు వ్యూ పాయింట్ వచ్చినాం మనం మస్తు ఉంది లొకేషన్ హిల్ స్టేషన్స్ మెయిన్ రోడ్ పైన పోతే ఇట్లాంటి లొకేషన్ రాకపోతుండే విలేజ్లోకి పోతున్నాం కదా ఇగో అసలు ఎట్లుండే చూడు క్రేజీ సో ఇంకా షిరిడీకి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది 1 అవర్ చూపిస్తుంది 50 కిలోమీటర్స్కి 1 అవర్ 15 మినిట్స్ టైం వచ్చేసి 6 అవుతుంది ఈవినింగ్ మేము 7:20కి అట్లా వెళ్తామని చెప్పి గూగుల్ టైం చూపిస్తుంది 7:20కి వెళ్తామని ఇది ఘోరంగా ఉంది అసలు రోడ్లు ఒక దిక్కు మంచిగా ఉంటాయి రోడ్లు ఒక దిక్కు మంచిగా ఉండయి ఇంకో సైడ్ ఏమో హెవీ ట్రాఫిక్ ఇంకా మహారాష్ట్ర అంటే అర్థం చేసుకుని ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది సో ఫైనల్లీ షిరిడీకి వచ్చేసినాం గలీజ్ అంటే గలీజ్ రోడ్లు ఉన్నాయి ఇక్కడ
రోడ్లు మాత్రం ఎంత గలీజ్ ఉన్నాయంటే అమ్మ నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి రోడ్లు. ఎన్ని గుంతలో. ఈ పాటికి నా బండికి ఆయిల్ సీలు సస్పెన్షన్ పోయిందా డౌట్ వస్తుంది నాకు. ఎంత ఘోరంగా ఉన్నది. ఎందుకంటే హెవీ లగేజ్ ఉంది కదా బండికి హెవీ లగేజ్. అండ్ సో చెప్తున్నా ఏంటంటే మహారాష్ట్రకి వచ్చిరంటే నైట్ జర్నీ అయితే అస్సలు చేయొద్దు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. మొత్తం అంటే రోడ్లు అయితే అసలు మొత్తం పుక్కలే, మొత్తం గుంతలే. మా హాఫ్ అన్ అవర్కి 15 కిలోమీటర్స్కి 1 అవర్ చూపిస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఎన్ని గుంతలు ఉన్నాయో. అందుకే మేమెంత జస్ట్ 30-40 కానీ ఎక్కువ పోయేదే లేదు అసలు.